ఒక్కొక్కసారి గోంగూర ఎక్కువ తెచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అలాగే మర్చిపోతూ ఉంటాం. లేక హెల్త్ బాలేక తినకుండా ఉంటాం గదా! సో, నేను సేమ్ పొజిషన్ అదే అనమాట. గోంగూర తెచ్చి దగ్గర దగ్గర 10 డేస్ అయిపోయింది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఉండిపోయింది. ఎందుకంటే జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయనేసి నేను గోంగూర చేయలేదు. సో, అలాగే ఉంటే ఇలా ఉంటే పాడైపోతుంది, పడేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఇంక మొత్తం దీనంతా తీసి మంచిగా ఒలిచేసి, వాష్ చేసి ఒక బొక్కల గిన్నెలో పెట్టామంటే వాటర్ అంతా ఎళ్ళిపోతుంది. వాటర్ ఏమి లేకోకుండా చూసుకోవాలి. ఈ గోంగూరను స్టోర్ చేసుకొని నాన్ వెజ్‌లలో చికెను, మటను పచ్చడి దంచుకోవాలన్నప్పుడు ఎమ్మటే తీసేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేయండి. ఇంక ఇదైతే గనుక దగ్గర దగ్గర 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఆకు మొత్తాన్ని ఎటువంటి ఆయిల్ గానీ, సాల్ట్ గానీ ఏమీ యాడ్ చేయకుండా ఒట్టి గోంగూరను కడాయిలో వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. గోంగూర తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే దీనికి పడుతుంది. తొందరగా మగ్గిపోతుంది కదా! ఇంక ఇలా అంతా మొత్తం మూత పెట్టి మగ్గించొద్దండి. మూత పెడితే వాటర్ కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి పాడైపోతుంది. మూత లేకోకుండా ఉడికించుకోవాలి ఇలా. ఇలా మనకు నురగగా వస్తుంది. ఆ నురగ అంతా తగ్గిపోయేంత వరకు దీన్ని కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇది దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. లేదు అంటే స్టీలు, సిల్వర్ దీనిలలో పెట్టేసామంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి తినేస్తుంది ఫ్రెండ్స్. ఇది 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మనము. నాన్ వెజ్‌లో చట్నీకి ఇలా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా అయితే స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ అయితే ఉంటుంది. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్పేసాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.